శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారాంబాను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము శ్రీ దుర్గా సప్తసతిలోని అమ్మవారి యొక్క కవచం గురించి మనము విందాము. ఓం అస్య శ్రీ చండీ కవచస్య బ్రహ్మ ఋషిః అనుష్ఠుప్ఛందః చాముండా దేవత ఆంగన్యాసోక్త మాతరో బీజం నవార్ణో మంత్రశక్తిః దిగ్బంధ దేవతాస్తత్వం శ్రీ జగదంబ ప్రీత్యర్థే సప్తసతీ పాఠాంగత్వేన జపే వినియోగః. ఓం నమః చండికాయై. మార్కండేయ ఉవాచ ఓం యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహిత్ పితామహ. ఈ దేవీ కవచము బ్రహ్మదేవునకును మార్కండేయునకు మధ్య జరిగిన సంవాద రూపమైంది. దేవి యొక్క కవచమే దేవి కవచం. దేవియే కవచరూపంగా రక్షణ మిచ్చున్నది. కావున ఇది దేవీ కవచముగా పేర్కొనబడింది. ఓం చండికాదేవికి నమస్కారం. మార్కండేయులు చెప్తూ ఉన్నారు, బ్రహ్మదేవా, మిక్కిలి రహస్యమైనది, ఉత్తమోత్తమైనది, ప్రపంచమున ఎవరికి లోగడ చెప్పబడి ఉండనిది, ఈ జగత్తులో గల మానవులకు అందరికీ రక్షణనీయగలది యగును దేవీ కవచమును నాకు చెప్పుము అని మార్కండేయుడు బ్రహ్మదేవుని అడిగాను. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, అందరికన్నా ముందుగా మార్కండేయుడుకు బోధింపబడిన దేవీ కవచం తరువాతి కాలంలో కౌష్టికి బాగురి అను వారులకు మార్కండేయుడు చెప్పాను. ఆ పిదప పక్షిరూపులైన ద్రోణముని పుత్రుల చేత జైమిని ముని తెలుసుకునేను. ఆది యందు కవచ ఆర్ఘళ కీలకములు, అంతమందు రహస్యత్రయము అనగా ప్రాధానికం వైకృతికం మూర్తి రహస్యములను పట్టింపకుండా సప్తసతిని పారాయణం చేయకూడదు. రావణాదులు కొందరు అటులు చేసి ఆపదల పాలు అయ్యారు. అందుచేత సాంగోపాంగమున చేయుటయే శుభప్రదమగును. ఈ అంశముల కాత్యాయిని తంత్రమున పేర్కొనబడి ఉన్నవి. బ్రహ్మోవాచ అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గః ప్రకీర్తితాః. ఉక్తాన్యేతాని నామాని బ్రాహ్మణైవ మహాత్మనా. మార్కండేయుని ప్రశ్నకు బ్రహ్మదేవుడు ఇట్లు సమాధానము చెప్పాను. బ్రాహ్మణోత్తమా, నీవు అడిగినట్టి విధంగా రహస్యతమమైనది, మానులందరికీ సర్వప్రాణుకులను ఉపకారము చేయనది, సుకృత రూపమైనది అయిన దేవీ కవచము కలదు. దాన్ని చెప్పేదను వినము. ఇక్కడ విశేషాంశం ఏంటంటే, సర్వరక్షాకరం నృణాం అని మొదటి శ్లోకమందు సర్వభూతోపకారకం అని రెండవ శ్లోకమందు కవచమునకు విశేషములుగా చెప్పబడింది. ఈ రెండింటిని మధ్య విరోధము కనిపింపబడలేట్లేదు. ఎలానైనా ధరించు వానిని రక్షించున్నది కవచం. దేవీ కవచమును ధరింపగలవారు మానవులు మాత్రమేనను, తద్వారా ముందు వారు రక్షణ పొంది అనంతరము మార్తుకరుణారబ్ధ హృదయములగుటం చేసి వారు సర్వప్రాణుకులను కరుణామయులే కాపాడుచు ఉందరు. ఆ విధంగా శ్రీదేవీ కవచము మనుష్యులకు సాక్షాద్రక్షకమై వారి మూలమున సర్వప్రాణులకు
పరంపరగా ఉపకారమగుచు ఉన్నది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రకంఠ, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిద అని ఈ 90 దుర్గలు దేవి అవతారాలుగా పేర్కొనబడినారు. ఈ నామాలను బ్రహ్మదేవుడే స్వయంగా ప్రకటించాను. ఈ పైడు మన ఇందాక శ్లోకాలు విన్నాం కదా, ఈ 3 శ్లోకాలను అమ్మవారి యొక్క నవవిధ దుర్గా స్వరూప నామాలను తెలుపుతూ ఉన్నారు. అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతోరణే విషమే దుర్గమే చైవ భయార్థః శరణం గతాః భయార్థః శరణం గతాః. ఇక్కడ విశేషం ఏంటంటే శైలపుత్రీదేవి హిమవంతుని తత్ఫలంగా దేవి శైలపుత్రిగా అవతరించింది. సతిగా దేహమును త్యజించి దేవకార్యార్థమే అమ్మవారు హిమవంతుని భార్యగు మేనక గర్భమందు ప్రవేశించి శైలపుత్రిగా అవతరించింది. రెండవ అవతారం బ్రహ్మచారిణి అవతారం. బ్రహ్మ అనగా వేదములందు చరించినది కావున అమ్మవారు బ్రహ్మచారిణి అనబడింది. మూడవది చంద్రఘంటాదేవి. ఆహ్లాదకారిణీదేవి చంద్రఘంటేతి కీర్తిత అని రహస్యాగమగమును తెలుపుతుంది. అనగా ఆనందమును కలిగించినది చంద్రఘంట అనబడును. నేత్రస్తోత్రములు ఇంద్రియములకు ఉపలక్ష్యములుగాకుని సవేంద్రియములకును ముఖ్యంగా మనస్సును బ్రహ్మసమ్మతితమగు ఆనందమును కలిగించినది చంద్రఘంట అనబడును. ఇది బ్రహ్మానందమునకు అనుభవ దశగా గ్రహింపవలేను. నాలుగవది కూష్మాండ అమ్మవారు. తాపత్రయ సంబంధమైన సంసారమంతటిని తన గర్భకుహరమందు అండకారంగా ధరించినది కావున దేవి కూష్మాండమని పేర్కొనబడింది. కుక్షిత ఉష్మా సంతాపస్తాపత్రయ రూపో యస్మిన్ సంసారే స సంసారో అండే మాంస్యపేశ్యాం ఉదర రూపాయాం యస్యాహ త్రివిధ తాపయుక్త సంసారభక్షణ కర్త్రి అండః పేషి మేదిని. అనగా త్రివిధ తాపయుక్త సంసారమును తన పొట్టలో ధరించున్నది కూష్మాండ అని పిలువబడింది. ఐదవది స్కందమాతాదేవి. భగవతి యొక్క వీర్యంతో ఉత్పన్నుడైన సనత్కుమారుని పేరు స్కందుడు అని చాందోగ్య శృతి ఎందు కలదు. అందుచే ఆమె స్కందమాత అయింది. ఆరవది కాత్యాయిని. కాత్యాయనుడైన ఋషి ఈమెను తన పుత్రిగా స్వీకరించాను, అందువల్ల ఆమె కాత్యాయిని అయింది. ఏడవది కాలరాత్రి. కాలమునకు సర్వమును హరించుట లక్షణం, అట్టి కాలమును కూడా హరించినది అమ్మవారు కనుక ఆమె కాలరాత్రి అని వ్యవహరించబడుతుంది. రాత్రి శబ్దమునకు సుఖమిచ్చునది అని అర్థం. ప్రళయము లేక శుప్తి సుఖస్వరూపములే కదా. ఎనిమిదవది మహాగౌరి. కాళికా పురాణం 5వ అధ్యాయం గల కథనమునందు ఇట్లు కలదు. ఒకప్పుడు శివుడు దేవుని కాళి అని పరిహసించినట. అప్పుడు ఆమె వృద్ధురాలి తపస్సు చేసి స్వచ్ఛమైన బంగారు వనెతో ప్రకాశించాను. ఉజ్వలముకు గౌరం అంటే పచ్చని వర్ణమును పేర్కొన్నది. అప్పటి నుండి ఆమె మహాగౌరి అని పేర్కొనబడింది. 9వది సిద్ధిద. సిద్ధి అనగా మోక్షం. ఇది అట్టి మోక్షమును తన స్వరూపముగు ప్రకృతి ద్వారానే ఘటింపచేయునది కావున ఆమెకు సిద్ధిద అనే నామము సార్థకము. ఒక దేహంలోని వివిధ భాగములే ఈ 90 దుర్గలు అనే దుర్గ యొక్క వేరువేరు రూపములనియు ఉపాసకులు ఆయా రూపములను ఆయా ఫలములను పొందుటకై ధ్యానింతురని గ్రహింపాలి. అగ్ని చేత దహింపబడుచున్నవాడు, పగవారి మధ్య చేరియున్నవాడు, యుద్ధమునందు భయంకరమగు దుర్గ ప్రదేశమునందును ఇక్కట్లు ఎదుర్కొనుచున్నవాడు, ఇంకను భయంచే బాధపడుచున్నవాడు. ఎవరినైనా భగవద్ని శరణు వేడనచో అట్టి వారికి కొంచెమైనను అమంగళము కలగదు. యుద్ధ సంకటమునైనందును అమ్మ శరణులోనున్న వారికి ఎట్టి ఆపదను కలగదు. శోక దుఃఖాదుల భయం కూడా ఉండదు. నష్టేషాం జాయతే కించిదశుభం రణసంకటే నతేషాం జాయతే కించిదశుభం రణసంకటే నాపదం తస్య పశ్యామి శోక దుఃఖ భయం నహి యైస్తు భక్త్యా స్పృతా నూనం తేషాం వృద్ధి ప్రజాయతే ఏ త్వాం స్మరంతి దేవేషి రక్షసే తాన్న సంశయః ప్రేత సంస్థాతు చాముండ వారాహి మహిషాసన ఐంద్రీ గజ
సమారూఢ ఐంద్రీ గజ సమారూఢ వైష్ణవీ గరుడాసన మాహేశ్వరి వృషారూఢ కౌమారీ సికివాహన లక్ష్మీ పద్మాసనా దేవి పద్మహస్తా హరిప్రియా. ఇక్కడ విశేషములు ఏంటంటే శరణు పొందుట అనగా జీవత్వమును అహంకారరహితమును నొచ్చి తనను తాను భగవతీ చరణ సన్నిధానమున సమర్పించుకునుట అగును. ఎవరి చేతనైతే భక్తితో వైష్ణవి మిక్కిలిగా దేవి స్మరింపబడునో అట్టి వారులకు అభివృద్ధి కలుగును. ఓ భగవతి, ఎవరైతే నిన్ను స్మరింతురో వారును నీవు కాపాడదవు, ఇందు సందేహం లేదు. చండముండులు అను రాక్షసులను సంహరించిన చాముండాదేవి సవాసనమును కూర్చుండి ఉండును. వారాహి అను దేవి దున్నపోతు వాహనంగా కలిగి ఉండును. ఐంద్రి అను దేవి ఐరావతను ఏనుగు పైన అధిరోహించి ఉండును. విష్ణుశక్తియగు భగవతి వైష్ణవి గరుక్మంతుని ఆసనంగా కలిగి ఉండును. శివశక్తియగు భగవతి మాహేశ్వరి నందిని అధిరోహించి ఉండును. స్కందశక్తియగు దేవి కౌమారి నెమలిని వాహనంగా కలిగి ఉండును. తామర పువ్వును చేత ధరించినదియు విష్ణు వల్లభైనదియను ప్రకాశ స్వరూపిణిను అగు లక్ష్మీదేవి తామర పుష్పమునే ఆసనంగా కలిగియుండును. శ్వేతరూపధరాదేవి ఈశ్వరీ వృషవాహన బ్రాహ్మీ హంస సమారూఢ సర్వాభరణభూషిత ఇత్యేతా మాతరః సర్వాః సర్వయోగసమన్వితాః నానాభరణశోభాఢ్య నానారత్నపశోభితాః దృశ్యంతే రథమారూఢా దేవ్యః క్రోధసమాకులాః శంఖం చక్రం గదాం శక్తిం హలం చ ముసలాయుధం ఖేటకం తోమరం చైవ పరశుం పాశమేవ చ కుంతాయుధం త్రిశూలం చ సాంగమాయుతముత్తమం దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ ధారయంత్యాయుధానీత్థం దేవానాం చ హితాయ వై. తెల్లని రూపము ధరించిన ప్రకాశ స్వరూపిణియగు ఈశ్వరి శక్తి ఎద్దునే వాహనంగా కలిగి ఉండును. బ్రహ్మశక్తియగు భగవతి సమస్తమైన ఆభరణములచే అలంకరింపబడినదై అంశపైన అధిరోహించి సంచరించును. ఇట్టి తల్లులు అందరూ సమస్తములైన ఐశ్వర్యంతో కూడుకుని ఉందురు. వివిధములైన నగల యొక్క కాంతి చేత ఉపిదములైన వారందరూ వివిధములైన మనుల చేత మీదు మిక్కిలిగా ప్రకాశించి ఉందురు. తల్లందరూ మాతృకలు కోపావిష్టులై రథములను అధిరోహించి కనపట్టుతుందరు. శంఖము చక్రము గద శక్తి నాగలి రోకలి డాలు చిల్లకోల గడ్డలి పాశము గొడ్డలి పాశము ఈటె బల్లెము విల్లు మొదలైన ఆయుధములు రాక్షస సంహారం కొరకును దేవతలు హితము కొరకును భక్తులకు అభయము కొరకును వారు ధరించి ఉందరు. ఇక్కడ విశేషం ఏంటంటే తల్లులు కృపార్థ హృదయులు కావలసి ఉన్నను క్రోధమును రథములను ఆయుధములను ధరించుట ఎందుకనగా దుష్ట శిక్షణ శిష్టరక్షణ ధర్మ సంస్థాపన నిమిత్తముగా ఆవేశమును పొందుట యుద్ధములు చేయుట అనివార్యముగా సంభవించును. నమస్తేస్తు మహారౌద్రే మహాఘోర పరాక్రమే మహాబలే మహోత్సాహే మహాభయ వినాశిని త్రాహి మాం దేవి దృక్ప్రేక్ష్యే శత్రూణాం భయవర్ధిని ప్రాచ్యాం రక్షతు మామైంద్రీ ఆగ్నేయామగ్నిదేవత దక్షిణే వతు వారాహి నైరుత్యాం ఖడ్గధారిణి ప్రతిచ్ఛాం వారుణే రక్షేద్ వాయవ్యాం మృగవాహిని ఉదిచ్ఛాం పాతు కౌమారీ ఐశాన్యాం శూలధారిణి ఊర్ధ్వం బ్రహ్మణి మే రక్షేదస్తాద్ వైష్ణవి తథా. అధికమైన కోపము భయంకరమగు పరాక్రమము గొప్ప బలం
అత్యుత్సాహము కలిగి ఎంతటి భయంకరమైనను ఎంతటి భయమైనను నివారింపగల తల్లి, నీకు నమస్కారము తల్లి అని అర్థం. విశేషాంశం ఏంటంటే ఇక్కడ ఎట్టి భయమును నివారింపదలిచినదను తద్భయకారమగు వస్తువుపై క్రోధము, పరాక్రము, బలమును, ఉత్సాహమును ప్రయోగింపవలసి ఉండును. అప్పుడే అది సంపూర్ణముగా నివారింపబడును. శత్రువుల గుండెల్లో భయమును పుట్టించు దేవి, చూచుటకు శక్యము కాని స్వరూపము గల ఓ జనని నన్ను రక్షింపు. ఇంద్రియ శక్తియగు ఐంద్రీదేవి తూర్పు దిక్కును అగ్నిదేవత ఆగ్నేయ దిగ్భాగమును రక్షించుగాక. వారాహి అను శక్తి దక్షిణ దిశయందును, ఖడ్గధారిణి శక్తి నైరుతి దిక్కును, వరుణ శక్తి పడమ దిక్కును, సింహవాహిని శక్తి వాయు విభాగమును నన్ను రక్షించుగాక. స్కంద శక్తియగు కౌమారి ఉత్తర దిగ్భాగమునను స్థూలమును ధరించిన శివశక్తి ఈశాన్య భాగమును నన్ను కాపాడునుగాక. బ్రహ్మాణి నాకు ఊర్ధ్వభాగమున రక్షణ కల్పించవలెను. అట్లే విష్ణుశక్తియగు వైష్ణవి క్రింద భాగమునందు రక్షణ కల్పించవలెను. ఇక్కడ విశేషం ఏంటంటే ఐంద్రియమున్నగు దేవతలు ప్రాగాది దిక్కుల యందు కొలువయుందురు. ఏ దిక్కునున్న శక్తి ఆ దిక్కున సాధకునకు రక్షణ కల్పింపవలని ఆశయము. అటులా సాధన నిరాటంకముగా కొనసాగుటకై ఏ కోణము నుండి అవరోధములు కలుగుకుండుటకై ఆయా శక్తులు ఆయా కోణము నుండి రక్షణ భారము వహించునని విశ్వాసం. ఊర్ధ్వం బ్రహ్మణిమే రక్షేత్. వాక్యమునందలి బ్రహ్మణి అను సంబోధనకు బదులు అన్ని వాక్యములందే అమ్మవారిని ప్రథమాంతమునందే బ్రాహ్మి అని చెప్పుటయే సమంజసంగా కనబడుతుంది. కావున ఊర్ధ్వం బ్రాహ్మీ చ మాం రక్షేత్ అను పాఠము సరి ఏందని తోచును. ఏవం దశ దిశో రక్షేచ్ఛ చాముండా శవవాహన జయా మే చాగ్రత పాతు విజయా పాతు పృష్ఠతః అజితా వామ పార్శ్వే తు దక్షిణే చాపరాజిత శిఖాముద్యోతిని రక్షే దుమా మూర్ధ్ని వ్యవస్థిత మాలాధరి లలాటే చ భ్రువౌ రక్షేద్ యశస్విని త్రినేత్రా చ భ్రువేర్మధ్యే యమఘంటా చ నాసికే. ఈ విధంగా ప్రేత సనాశీనయకు చాముండాదేవి నన్ను పదివైపుల నుండి రక్షించుగాక. నాకు ముందు భాగమును జయమును, వెనుక భాగమునందు విజయమును రక్షించుగాక. ఇక్కడ విశేషాంశములు ఏంటంటే పద్ముడను రాక్షసుని సంహరించడం వల్ల దేవికి విజయ అనే పేరు కలిగిందని దేవి పురాణం చెప్తుంది. చండముండులను రాక్షసులను సంహరించడం వల్ల దేవికి చాముండ అనే పేరు కలిగింది. ఎడమ భాగమున అజితమయను, కుడి భాగమున అపరాజితయను, శిఖను ద్యోతినియను, శిరస్సునందు వసించి ఉన్న ఉమాదేవి శిరోభాగమును రక్షించుగాక. అపరాజితని పేరు కూడా అమ్మకు పద్ముడను రాక్షసుని సంహరించడం వల్ల కలిగింది. అజితయన జయింపబడినది అని అర్థం. అపరాజితయన ఎన్నడును అపజయము లేనిది. ఉద్యోతిని అనగా మిక్కిలి ప్రకాశించినది. ఉమయనగా తల్లిచే తపస్సు వలన నిషేధింపబడినందువల్ల ఆమెకు పేరు కలది. ఉ అంటే ఓ బిడ్డ, మా అంటే వద్దు. నుదుటి యందు మాలాధరియును, కనుబొమ్మలను యశస్వినియను, కనుబొమ్మల మధ్య భాగమును త్రినేత్రయును, ముక్కు రంధ్రములను యమఘంటమును రక్షించుగాక అని అర్థం. శంఖిని చక్షుషోర్మధ్యే శ్రోత్రయోర్ధ్వారవాసిని కపోలౌకాలికా రక్షేత్ కర్ణమూలేతు శాంకరీ నాసికాయాం సుగంధా చ ఉత్తరోష్టే చ చర్చికా అధరే చామృతకళా జిహ్వాయాం చ సరస్వతీ. రాక్షస తత్వములను నినదించు గంట గలది యమఘంట. వాపృ శబ్దే అను ధాతువు నుండి నాసికా శబ్దం ఉత్పన్నమైంది. నాసికే అనున్నది ద్వివచనం. ఏదేని కారణమున ముక్కురంధ్రముల నుండి భీకర సద్రములు వచ్చిచుండినచో వాని నుండి రక్షించుటకు యమఘంట అనే దేవి ప్రాద్వింపబడుట ఉచితం. జీవుల యొక్క జనన మరణ క్రమములను ధరించి నియంత్రించున్నది. కావుననే
లలాట భాగమును రక్షించుటకు ప్రార్థింపబడినది. భగవత్ సాక్షాత్కారమునకు స్థానముగు భ్రూమధ్యమున అంతర్దృష్టేతుకమగు జ్ఞాన నేత్రమును అచ్చట అపేక్షితమై ఉన్నది. అట్టి స్థానమును 3 కన్నులు గల శివశక్తియే రక్షించగలనది చెప్పుట సమంజసం. కనుల నడిమి భాగమున శంకినియు చెవుల నడిమి భాగమును తద్వారములందుండెడియు దేవిను చెక్కిళ్లను కాళికయ్యను కర్ణమూలములను శాంకరియను రక్షించుగాక. శమ్యాతి అశుభం అనేనేతి శంఖ అశుభమును శమింపజేయునది. దుఃఖం సమయతీతి శంఖ దుఃఖమును నివారించున్నది. సంసుఖం కనతి జనయతీతి శంఖ సుఖమును పుట్టించున్నది. ఇట్టి శంఖము గలవాడు శంకిన్ కావున శంకినియన విష్ణుశక్తి చక్షుర్మధ్యమున కలుగు తపఃక్లేశాదులను తొలగించి బ్రహ్మానందమును కలిగించుటకు సమర్థమైంది. కావున నేత్ర మధ్య భాగమును శంకిని రక్షించుట సమంజసమైంది. నేత్ర స్తోత్రములే లోకమునందలి పాపపుణ్యములను ముఖ్య కారణములు. స్తోత్రద్వారము లందుడు భగవతీ శక్తి స్తోత్రముల వలన కలుగు దోషమును నివారించుచు శ్రవణమును ప్రతీకరించుటకు ప్రార్థించుట సార్థకము. వ్యక్తి యొక్క రూప నిర్దేశము చేయుచు ముఖము యొక్క బహిరరేఖ నిర్ణయము చేయనవి చెక్కిడు. అట్లే రూప సౌభాగ్యకాంతీనాం సా ప్రతిష్ఠ మహాశ్రయ అని కాళికాదేవి స్తుతింపబడినట ప్రసిద్ధ. ఇట్టి రూప సౌభాగ్యకాంతులు కపోలము మూలమున వ్యక్తమగుచు వ్యక్తి నిర్ణయము చేయను. కావున చెక్కిళ్ళ సౌభాగ్యం రక్షించుటకు కాళిక ప్రార్థింపబడుచున్నది. రుద్రాధ్యాయమునందు స్తోత్రం చ మే శృతిచ్చమే అని ప్రార్థింపబడింది. ఇండుటి వలన ఇట కర్ణమూలముల రక్షణ కొరకు సాంకరి స్థుతింపబడుటలో ఔచిత్యం కలదు. ముక్కును సుగంధాదేవియను, పై పెదవిని చర్చికయ్యను, క్రింది పెదవిని అమృత కలయును, నాలికను సరస్వతీదేవియను రక్షించుటగాక. దంతాన్ రక్షతు కౌమారీ కంఠదేశే తు చండికా ఘంటికాం చిత్రఘంటా చ మహామాయా చ తాలుకే కామాక్షీ చుబుకం రక్షేద్ వాచం మే సర్వమంగళ గ్రీవాయాం భద్రకాళీ చ పృష్ఠవంశే ధనుద్ధరీ నీలగ్రీవా కంఠే నలికాం నలకూభరీ స్కందయు ఖడ్గనీ రక్షేద్ బాహుమే వజ్రధారిణీ. కౌమారి శక్తి దంతములను, చండికా శక్తి కంఠ ప్రదేశమును, చిత్రఘంట అనెడు శక్తి కంఠ మూల భాగమును, మహామాయ అనెడు శక్తి 2 వైపుల గల దవడలను రక్షించునుగాక. ఇక్కడ విశేషం ఏంటంటే వైఖరి వాక్స స్వరూపమును నిర్దుష్టమును స్పష్టమగును అవ్యక్తీకరించుటకు కంఠ ప్రదేశం నందలి నాదోత్పత్తి స్థానము, దంతములు, దవడలు మునగనువి కౌమార దేశానంతరమే సాధ్యమగును. ఇచ్చట చండికా సామర్థ్యమునకును చిత్రఘంటా భాష అందలి భావ ప్రకటన నిమిత్తమైన ఉదాత్త అనుదాత్త స్వరిదాతాతులకును మహామాయ గుప్తతాకును సంకేతములను భావించగను. అహత ధ్వని వేలార్చు స్వరపేటిక ఘంటిక అని భావింపదగను. ఇక్కడ దీని తాత్పర్యం ఏంటంటే నా గడ్డం అంటే గదువ అని కామాక్షిదేవి వాక్కును సర్వమంగళ కంఠమును భద్రకాళియను వెనుముకను ధనుద్ధార్యగును రక్షించుడుగా కానీ 26వ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ 26వ శ్లోకం విశేషం ఏంటంటే కాఠిన్యము గల వ్యక్తిని బుజ్జగించుటకు గదువగు ప్రధాన స్థానము గలదు. అందులను దర్శన మాత్రం చేత మనోరథములను ఈడేర్చు జనని కామాక్షే ఒప్పుట సార్థకము. సర్వశుభములను ఇచ్చు తల్లి వాకును రక్షింపబూనినచో అట్టి మనుష్యుని నోట అనిష్టవాక్కు ఒకటి అయినను దొరలదు కదా. ప్రాణస్థానమగు కంఠమును దురత్యయముగు భద్రకాళి కాపాడుచోట మిక్కిలి క్షేమదాయకము. ఎల్లప్పుడూ నిటారుగా నుండటం వలన వెన్నుముకకు ధనుద్ధార్యగు అమ్మ ధనుస్సును సంధించినప్పుడు ఉండు నిటారి అయిన భంగిమతో సాధకుని వెన్నుముకను రక్షించుట ఆవశ్యకము. ఇక్కడ 27వ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే కంఠ బహిప్రదేశమునందు నీలగ్రీవమును
నాళమును నలకోబరియను, మూపులను ఖడ్గనీ శక్తియను, చేతులను వజ్రధారి శక్తియను కాపాడుగాక. ఇక్కడ ఈ శ్లోకానికి విశేషం ఏంటంటే, సముద్ర మదనమున వెలువడిన విషమును శివుడు తన కంఠమునందు ధరించుటచే అతని కంఠమున నీలమే ఏర్పడను, అందుచే అతడు నీలకంఠుడు అయ్యను అని చెప్తూ ఉన్నారు. హస్తయోద్ధండిని రక్షే దంబికా చాంగులీషు చ నఖాంచూలేశ్వరీ రక్షేతుక్షౌ రక్షేత్కులేశ్వరీ స్తనో రక్షేన్మహాదేవి మనః శోక వినాశిని హృదయే లలితాదేవి ఉదరే శూలధారిణి. అతని శక్తియే నీలగ్రీవ అని చెప్పబడింది. నలే కమలే కూయతే కీర్తయత ఇది నలకూహ లక్ష్మి నలకూహు లక్ష్మి కూశబ్దే తయా లక్ష్మ్యా ప్రీయతే అభిలష్యతే వా నలకోబరః ప్రీజ్ తర్పణే కాంతౌ చౌవ్యుత్పత్త్యా నలకోబరో నామ విష్ణు. నలకోబరుడనుగా విష్ణువు, విష్ణు శక్తియే నలకోబరి అని చెప్పబడింది. ఖడ్గము వజ్రాయుధము పరాక్రమమునకు సూచకములు. పరాక్రమము భుజములను ఆశ్రయించి యుండునట ప్రసిద్ధం. దీనికి తాత్పర్యం ఏంటంటే 28వ శ్లోకానికి, త్రిశూల ధారిణియగు మాత గోళను దండిని అస్తములను అంబిక వ్రేళ్లను కులేశ్వరి కడుపును కాపాడునుగాక అని. ఇక్కడ ఈ శ్లోకానికి విశేషాంశం ఏమిటంటే, దుష్ట శిక్షణకు దండధారిణిత్వము ప్రతీక. ధారిణియగు అమ్మ చేతులు రక్షించటంలో సామంజస్యము కలదు. శాస్త్రీయముగా జపము చేయు సాధకుడు ఒక్కొక్క వ్రేలుతో జపించినప్పుడు ఒక్కొక్క ఫలమును పొందును. అంగుష్టముతో మోక్షప్రాప్తియు, తర్జనితో శత్రునాశమును, మధ్యమముతో ధనప్రాప్తియు, అనామికతో శాంతియు, కనిష్టకముతో ఆకర్షణీయయు కలుగునని శాస్త్ర నిర్వచనము. సజాతీయానాం మాతృమాన మమేయానాం సమూహ కులం తస్య ఈశ్వరి కులేశ్వరి అని భాస్కరాయుల వారు లలితా సహస్రనామ భాష్యం వాసి ఉన్నారు. అనగా ఏకజాతీయములైన ప్రమాణ ప్రమేయములను తెలుసుకునేవాడు తెలుసుదగునదని అర్థం. కులమని వ్యవహరించురు, అట్టి కులమునకు అధీశ్వరి అగుటచే దేవి కులేశ్వరి అని పేర్కొనబడింది. 29వ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, మహాదేవి స్తనములను శోక వినాశిని మనస్సును హృదయమున లలితాదేవియును శూలధారిణి గర్భమునందును రక్షణ ఇచ్చుగాక అని అర్థం. ఇక ఈ శ్లోకానికి విశేషణ ఏమిటంటే, మన్యతే అనే నేతి మనః దేని చేత ఎరుగబడును కావున మనస్సు అనబడును. సంకల్ప వికల్పములు మనోలక్షణములు. హీయతే విషయ ఇది హృదయం అనగా విషయాదుల చేత హరింపబడినది కావున హృదయమను అబడను. విషయమును ఎరుగుట మనోలక్షణము, విషయములచే హరింపబడుట హృదయ లక్షణము. స్వాత్మైవ లలిత ప్రోక్త లలిత విశ్వవిగ్రహ అని చెప్పబడింది. ప్రత్యేగాత్మ స్వరూపం నుండి అనంత స్వరూప బ్రహ్మము వరకు సర్వవ్యాప్త తత్వమే అమ్మ అని ఆంతర్యం. ఆ తల్లి మనకు సర్వరక్షకురాలు అని అర్థం అన్నమాట. నాభౌ చ కామినీ రక్షేద్ గుహ్యం గుహ్యేశ్వరీ తథా పోతనా కామికా మేఢం గుధే మహిషవాహిని కఠ్యాం భగవతి రక్షిజ్జానుని వింధ్యవాసిని జంగే మహాబలా రక్షి సర్వకామప్రదాయిని గుల్ఫయో నారసింహీ చ పాదపృష్ఠే తు తైజసి పాదాంగులీషు శ్రీరక్షిత్ పాదాదస్థలవాసిని నఖాందంష్ట్రాకరాళీ చ కేశాచ్చైవోద్భకేశిని రోమకూపేషు కౌభేరీ త్వచం వాగీశ్వరి తథా. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే 30వ శ్లోకానికి, నాభియందు కామీను
గుహ్యమును గుహ్యేశ్వర్యును లింగమును పోతనా కామికియు ఉదస్థానమును మహిషవాహినియును రక్షించుగాక. మొలయందు భగవతియును మోకాళయందు వింధ్యాచలవాసినియును మిక్కిలి బలశాలియును మరియు సర్వమనోరథములను ఈడేర్చునట్టి జనయును జంగములను అంటే పిక్కములను రక్షించుగాక. తర్వాత 31వ శ్లోకం విశేషం ఏంటంటే, ఇక్కడ భగవతి అనగా ఐశ్వర్యము, ప్రభూత, వీర్యము, యశస్సు, కీర్తి, సంపద, జ్ఞానము, తెలివి అంటే వైరాగ్యము, ఆ అనాత్మ పదార్థములు యందు విరక్తి సమృద్ధి కాగలది అని అర్థం. అట్టి భగవతికే సర్వకామ ప్రధాయిని తత్వము చెల్లును. నృసింహశక్తి చేలమండలను, తైజసీ శక్తి పాదముల వెనుక భాగములను, శ్రీదేవి కాలివ్రేళ్లను, భూమి ఉపరితలమున వ్యాపించి ఎండు శక్తి పాదముల అడుగు భాగము రక్షించునుగాక అని అర్థం. ఇక్కడ విశేషం ఏంటంటే, స్వప్నావస్థను పొందిన సూక్ష్మదేహాభిమానులైన జీవల సమిష్టి రూపుడైన తేజస్సుడను హిరణ్య గర్భుని యొక్క శక్తియే తేజస్సిగా చెప్పబడింది. భీకరములకు దంతములు గల అమ్మవారు గోళ్లను ఊర్ధ్వకేశియను, శక్తి వెంట్రుకలను కౌబేరి శక్తి వెంట్రుకలు కుదుళ్లను వాగది దేవత చర్మములను రక్షించుగాక అని అర్థం. ఇక్కడ 33వ శ్లోకానికి విషయం ఏంటంటే, వ్యవహారిక శరీరములను 3,50,00,000 రోమములు శిరస్సునందు 7,00,000 కేశములు ఉండునని గరుడ పురాణంలో వాక్యం అన్నమాట. రక్తమజ్జావసామాంసానస్తి మేధాంసి పార్వతీ అంత్రాణి కాలరాత్రిచ్చ పిత్తం చ ముకుటేశ్వరీ పద్మావతి పద్మకోశే కఫే చూడామణిస్తథా జ్వాలాముఖి నఖజ్వాలామభేద్య సర్వసందిషు శుక్రం బ్రహ్మాణి మే రక్షిచ్ఛాయం ఛత్రేశ్వరీ తథా అహంకారం మనోబుద్ధిం రక్షన్మే ధర్మధారిణి ప్రాణాపానౌ తథా వ్యానముదానాం చ సమానకం వజ్రహస్తా చ మే రక్షేత్ ప్రాణం కళ్యాణశోభనా. పార్వతీదేవి రక్తమును, ఎముకల్లోని సారమును, క్రొవ్వును, మాంసమును, ఎముకలను, మెదడును కాపాడుగాక. కాలరాత్రి అనుడు దేవత ప్రేవులను, కిరీటధారిణియగు దేవి పైత్య రసమును కాపాడుగాక. పద్మావతి అని భగవతి వ్రతీయ స్థానమునందు శిరస్సునందు మణిని కాల్చిన చూడామణి అయిన అమ్మవారు కఫము తెమడ అంటే తెమడ అన్నమాట. కఫం అంటే నందు నిలిచి రక్షించుగాక. గోళ ప్రకాశమును జ్వాలాముకి రక్షించుగాక. శరీరమునందలి సంధి భాగములను అన్నింటినీ అవిద్యాదేవి కాపాడుగాక. బ్రహ్మశక్తి యొక్క బ్రాహ్మణీదేవి నా వీర్యమును రక్షించుగాక. ఛత్రేశ్వరి అని భగవతి నీడను ధర్మధారిణి దేవి నా జీవత్వము అహంకారమును మనస్సును బుద్ధిని కూడా రక్షించుగాక. తర్వాత 36వ విందాం. వజ్రధారణియగు వజ్రహస్తాదేవి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనుడు పంచప్రాణవాయువును రక్షించుగాక. మంగళ స్వరూపిణియగు అమ్మవారు నా ప్రాణమును రక్షించుగాక. ఇక్కడ 37వ శ్లోకాన్ని విశేషం చెప్తున్నారు. అదేంటంటే, హృది ప్రాణో గుదే పానః సమానో నాభి సంస్థిత ఉదాన కంఠదేశస్థో వ్యాన సర్వశరీరగ అని పంచవాయువుల స్థానములు చెప్పబడినవి. ఒక్కొక్క వాయువు ఒక్కొక్క విధంగా జీవించుటకు సహకరించుచున్నవి. ప్రాణాపాన వ్యానోదాన సమానస ప్రాణ అని గాయత్రి హృదయమున ప్రాణశబ్దమునకు లింగ శరీరమని వ్యాఖ్యానించబడింది. రసే రూపే చ గంధే చ శబ్దే స్పర్శే చ యోగిని సత్వం రజస్తమచ్చైవ రక్షన్నారాయణి సదా ఆయు రక్షతు వారాహి ధర్మం రక్షతు వైష్ణవి యశః కీర్తిం చ లక్ష్మీం చ ధనం విద్యాం చ చక్రిణి గోత్రమింద్రాణి మే రక్షత్
सून्मे रक्ष चण्डिके पुत्रान् रक्ष्यन् महालक्ष्मीर्भार्यां रक्षतु भैरवी पन्तानं सुपथा रक्ष्यन् मार्गं क्षेमकरी तथा राजद्वारे महालक्ष्मीर्विजया सर्वतः स्थिता रक्षाहीनं तु यत् స్థానం వర్జితం కవచేన తు తస్సర్వం రక్ష మే దేవి జయంతి పాపనాశిని. యోగి శక్తిని శబ్దస్పర్శ రూప రసగంధములను మరియు నారాయణి అను శక్తి సత్వరజస్తమో గుణములను ఎల్లప్పుడూ రక్షించుగాక. వారాహి శక్తి నా అకాల మృత్యువు లేని ఆయుష్యును, వైష్ణవీ శక్తి ధర్మములను, చక్రిణీ శక్తి యశస్సును, కీర్తిని, సంపదను, ధనమును, విద్యను రక్షించుగాక. ఓ ఇంద్రాణి, నీవు నా గోత్రమును రక్షించుగాక. ఓ చండికాదేవి, నా పశువులను రక్షింపుము. మహాలక్ష్మి, నా పుత్రుని రక్షించుగాక. భైరవీదేవి, నా భార్యను రక్షించుగాక. సన్మార్గగామినియగు అమ్మ, నాతో త్రోవను రక్షించుగాక. క్షేమకరీ శక్తి నా లౌకిక పారమార్థిక అన్వేషణలను కాపాడుగాక. అదేవిధంగా రాజగృహద్వారమునందు మహాలక్ష్మియు విజయములిచ్చు విజయాదేవి అంతటను ఉనికి కలది అయి నన్ను రక్షించుండుగాక. జయశీలవు పాపాగ్నియునైన ఓ అమ్మా, పైన చెప్పబడిన కవచమునందు చెప్పక విడిచి పెట్టబడిన నా అంగములలో ఏదైనా మిగిలి ఉన్న ఎడల అట్టి భాగములను అన్నింటినీ రక్షింపుము. 42వ శ్లోకంలో చెప్తున్నారు. తాత్పర్యం: మనస్సునందు తన క్షేమమును కోరుకొనిన ఎడల కవచరహితముగా ఒక్క అడుగు కూడా ముందునకు వేయకూడదు. ఎల్లవేళలందును ఎచ్చటికిని పోవుట జరుగుచుండును. ఆయా స్థలములకు కవచముతో ఆవరింపబడి పోవలేను అని చెప్తూ ఉన్నారు. పదమేకం న గచ్చేత్ యదిచ్ఛేచ్చు భమాత్మనః కవచేనావృతో నిత్యం యత్ర యత్రైవ గచ్చతి తత్ర తత్రార్థలాభాచ్చ విజయః సర్వకామికః యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం పరమైశ్వర్యమతులం ప్రాప్స్యతే భూతలే పుమాన్ నిర్భయో జాయతే మర్త్యః సంగ్రామేష్వపరాజితః త్రైలోక్యతు భవేత్ పూజ్యః కవచేనావృతః పుమాన్ ఇదం తు దేవ్యః కవచం దేవానామపి దుర్లభం యః పఠేత్ ప్రయతో నిత్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః. ఇక్కడ విశేషం ఏంటంటే, కవచమును ధరించయే ముందుకు నడవలననేది ఈ ఆదేశమును అనుసరించి విధిగా ఈ కవచ పాఠమునైనను అనివార్యంగా చేయవలని తెలియచున్నది. సప్తసతీ పారాయణమును నిత్య విధిలోనున్న వారైనను ఒకవేళ సమయాభావమున పారాయణమునంతరము చేయలేకపోయినను కవచ మాత్రమేనను పూర్తి చేసి తక్కిన కార్యములను ప్రవర్తించవలను. ఇక్కడ సాధకుడైన పురుషుడు ఏ ప్రదేశములను పోవునో ఆయా ప్రదేశములందలి ధన లాభమునే కాక సర్వ మనోరథ సిద్ధి రూపమునైన విజయమును కూడా పొందును. ఏ కోరిక కోరునో నిశ్చయంగా దానిని పొందును. భూతములైన సాటిలేని ఐశ్వర్యమును కూడా అతడు పొందగలడు. కవచ పారాయణమును చేసిన మనుషుడు దాని ప్రభావం చేత నిర్భయుడైపోను. అతడు సురక్షితుడై యుద్ధములందు ఓటమి లేనివాడై ఉండును. అంతేగాక 3 లోకములందును పూజ్యుడై కీర్తి ఉండును. ఈ అమ్మవారి కవచము దేవతలకు కూడా దుర్లభమైంది. ప్రతిదినము 3 సంధ్యలందును శ్రద్ధాభక్తులతోనూ ఏకాగ్ర మనస్సుడై పారాయణము చేయడానికి అమ్మవారి శక్తి కలుగును. ముల్లోకములందున అతడు ఓటమి నెరుగున వాడై ఉండును. అకాల మరణమును లేకున్నట్లుగా సంపూర్ణ ఆయువుతో నిండు 100 ఏళ్లుగా జీవించును. ఈ కవచ పఠనము చేత సకల శారీరక వ్యాధులను, విష కీటకాదులతో ఏర్పడు గాయములు మొదలైనవి, పొక్కులు మొదలైనవి, స్థావర జంగమ కృత్రిమ విషయములను నశించిపోవును అని చెప్తూ ఉన్నారు.
दैवी कला भवेत्तस्य त्रैलोक्यश्वपराजितः जीवेत् वर्षशतं जीवेद् वर्षशतं साग्रमपमृत्युविवर्जितः नश्यन्ति व्याधयः सर्वे लोता विस्फोटकादयः स्थावरं जङ्गमं चैव कृत्रिमं चापि यद्विषम् अभिचाराणि सर्वाणि मंत्रयंत्राणि भूतले भूचरः केचराच्चैव जलजाच्छोपदेशिकाः सहजाकुलजामाला डाकिनी साकिनी तथा अंतरिक्षचरा घोर डाकिन्यच्च महाबलाः ఈ కవచము చేత సకల శారీరక వ్యాధులను విషకీటకాదులచే నేర్పుడు గాయములను మొదలుగునవి పొక్కులు మొదలుగునవి స్థావర జంగము కృత్రిమ విషయమును నశించిపోవును అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే లోత ఒక విధముకు విషకీటకం, ఇది కరచుటచే మర్మాంగములు గాయపడును. ఈ విష ప్రభావం చేత కలుగు వ్యాధిని ఆ కీటక నామము చేతే లోత అని వ్యవహరింతురు. సుశ్రుత కల్పమునందు ఈ రోగ లక్షణము చికిత్స వివరింపబడినవి. ఆయుర్వేదం అనుసరించి విషము 3 విధములు. 1 స్థావరము, 2 జంగము, 3 కృత్రిమము. స్థావరం అనగా వేర్లు, ఆకులు, పండ్లు, పుష్పములు, బెరడు, చెట్టు పాలు, జిగురు, ధాతువు, కందము మొదలగు వృక్ష జన్య పదార్థము వలన కలుగు విషము స్థావరమనబడును. సర్పవృశ్చికాదుముల వలన కలుగు విషమును జంగమనబడును. విభిన్న వస్తువుల కలయికల వలన ఏర్పడు విషమ కృత్రిమ విషమనబడును. ఇతరులచే ప్రయోగింపబడు క్షుద్ర శక్తులన్నీ మారణ హోమనాది అవిచారిక ప్రయోగములన్నీను భూతమును గల మంత్రయంత్ర శక్తుల నన్నీ భూమిని ఆకాశమును జలమును ఆశ్రయించుయుండు క్షుద్రదేవతలన్నీను గురువుచే ఉపదేశింపడు. సాధనలచే ప్రసన్నమగు క్షుద్రదేవతలందరూ ఈ కవచ పాఠముచే శమించిపోవుదురు. స్వభావ సిద్ధమైన క్రూర గ్రహములు, కులమునందు పుట్టిన క్రూర గ్రహములు, అపవిత్ర గ్రహములు, అట్లే డాకిని సాకిని గ్రహములు అంతరిక్షమున తిరుగుఆడుచుండు భయంకర గ్రహములు మిక్కిలి బలముగల డాకిని గ్రహముల కవచపాఠంసే నశించిపోవును అని చెప్తుంది. గ్రహభూతపిశాచాచ్చ యక్షగంధర్వరాక్షసాః బ్రహ్మరాక్షసవేతాళాః కూష్మాండా భైరవాదయః నశ్యంతి దర్శనాతస్య కవచే హృది సంస్థితే మానోన్నతి భవేద్ రాజస్తేజో వృద్ధికరం పరం యశసా వరద్దతే సోపి కీర్తి మండిత భూతలే జపి సప్తశతిం చండిం కృత్వా తు కవచం పురా యావద్భూమండలం ధత్తే సశైల వనకాననం తావత్తిష్టతి మేదిన్యాం సంతతి పుత్రపౌత్రికీ. ఈ దేవి అంటే గ్రహములు, భూతములు, పిశాచములు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, బ్రహ్మరాక్షసులు, బేతాళములు, కూష్మాండ భైరవాది అనిష్టకారకములకు దృష్ట గ్రహములన్నీయును ఈ దేవి కవచమున తన మనస్సును ధారణ చేసిన వానిని చూసినంత మాత్రమునే నశించిపోను. అంతేగాక ఈ కవచ ప్రభావం వలన రాజులకు శ్రేష్టమైన తేజస్సు మరియు గౌరవము వృద్ధి పొందును. వారు కీర్తిమంతులే ప్రకాశించెదరు. సాధకుడైన వ్యక్తి యొక్క కీర్తి వ్యాపించిన ఈ భూమి అందు మరింత కీర్తి చేత అభివృద్ధి కలుగుచుండును. అందుచేత మొట్టమొదటి ఈ కవచ స్తోత్రమును పఠించియే చండీ సప్తశతిని పారాయణము చేయవలేను. పర్వతములు, వనములు, అరణ్యములు కలిగిన ఈ భూమండలములు ఎంతకాలము నిలిచి ఉండను అంతకాలం వరకును దేవీ కవచ పారాయణము చేసిన సాధకుని యొక్క పుత్ర పౌత్రాది సంతతి పరంపరగా చిరస్థాయిగా నిలిచియుండును.
దేహాంతే పరమం స్థానం యస్తురైరపి దుర్లభం ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయా ప్రసాదతః లభతే పరమం రూపం శివేన సహ మోదతే. ఓం. చివరగా కవచ పాఠకుడు అమ్మవారి అనుగ్రహం చేత దేవతలకు కూడా లభ్యము కాని శాశ్వతమైన మోక్ష సామ్రాజ్యమును పొందును. ఇంకను మిక్కిలి అందమైన రూపమును పొంది సాధకుడు శివునితో కూడి ఆనందించుండును. ఇక్కడ విశేషం ఏంటంటే మోక్షమునందు స్వరూప శక్తికి ప్రాముఖ్యం లేదు. అది ఒక అద్భుతమైన అనుభవాతీత స్థితి. కానీ ఇక్కడ పరమం రూపం లభతే అనుటను బట్టి శివేన సహమోదతే, అనుటను బట్టి అనుభవ ప్రధానవాదులు వాంఛించు సారూప్యముక్తిగా దీనిని భావిమనగను. ఇది వరాహ పురాణమునందలి దేవీ కవచము సమాతము. ఇది వరాహ పురాణే హరిహర బ్రహ్మ విరచితం దేవ్యాహ కవచం సంపూర్ణము. ఈ విధంగా మనము దేవి సప్తశతిలోని కవచం, దేవి అమ్మవారి కవచం గురించి మనం విని ఉన్నాం కదా. తర్వాత మనము అర్గళా స్తోత్రం, అర్గళా స్తోత్రం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.